ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గ్లోబల్ సమిట్ లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతిపక్షాలు రియల్ ఎస్టేట్ దగ్గరే ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో ముందు ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2047 నాటికి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండాలనే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలని మనం ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. అలా ఉండటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పునాదులేంటి, ప్రణాళికలేంటి, ఇవన్నీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసి తద్వారా ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చూపించాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఈ పరుగులో, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి పోటీలో మనం ఉండాలనే ఆలోచనతో ముందడుగు వేసి ఇటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్, మెడికల్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఏరోస్పేస్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఐటీ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, అన్ని రకాల అంశాలను ఇంక్లూజివ్ గ్రోత్గా తీసుకొని పోవడానికి కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళుగా 15 నెలల రోజుల నుంచి రివ్యూ అవుతా అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారైంది. డాక్యుమెంట్ అమలు చేయడానికి కూడా క్యాలెండర్ మ్యాప్ చేసుకొని దాన్ని ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన సంక్షేమము 2047 వరకు ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మేటిగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించి ఫస్ట్గా ఉండాలి, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఫస్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే మా విజన్ని దేశ విదేశాలకు సంబంధించిన వారి ముందర పెడితే, ఓహో ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకు పోతుంది, మేము దీంట్లో భాగస్వాములు కావాలని ఆలోచన చేసే ఒక ఆలోచన, ఒక వాతావరణం ఏర్పడు